హాయ్ గాయ్స్, మై స్టైల్ ఆఫ్ దోశ విత్ పల్లీ చట్నీ ఎలానో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర అలానే కొంచెం గార్లిక్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం కొంచెం కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వన్స్ చిల్లీస్ అనేవి మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పీనట్స్ యాడ్ చేసుకుంటాము. మనకి చట్నీ ఎప్పుడైనా టేస్ట్ బాగా రావాలి అంటే పీనట్స్ అనేవి మనకు బాగా ఫ్రై అవ్వాలి. వన్స్ ఈ మిక్చర్ అంతా మనకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిక్చర్ సైడ్కి తీసుకొని అదే ప్యాన్లో కోకోనట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఈ మిక్చర్ అంతా మనం మిక్సర్లోకి యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేస్తే మనకి టేస్టీ చట్నీ రెడీ. నెక్స్ట్ దోశ ఎప్పుడైనా మనకి ప్యాన్ అనేది బాగా హీట్లో ఉండాలి. అప్పుడే మనకి దోశ ఈవెన్చువల్గా స్ప్రెడ్ అవుతుంది, టేస్టీగా కూడా వస్తుంది. సో నా స్టైల్లో దోశ మేకింగ్. మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. బాయ్.